కుటుంబాల్లో కలతలు లేకుండా సంతోషంగా ఉండాలంటే కుటుంబ పెద్ద తల్లిదండ్రులు భార్యను సమానంగా చూడాలని యాపిల్గూడ పోలీస్ రిజర్వ్ బెటాలియన్ ఆర్ఎస్ గోపి అన్నారు. గురువారం కేఆర్కే కాలనీలో వృద్ధాశ్రమంలో బెటాలియన్ శిక్షణను పురస్కరించుకుని సామాజిక కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులకు నిత్యావసర సరుకులు, పండ్లను పంపిణీ చేసి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల్లో చిన్నతనం వస్తుందని, వారి వ్యవహారానికి తగినట్లుగా నడుచుకుంటే సమస్యలు ఉండవని పేర్కొన్నారు. వృద్ధాశ్రమానికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని, వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న నిర్వాహకుల పనితీరు ఎంతో అభినందనీయమని తెలిపారు. అండ్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడికి రావాల్సింది, ఇక్కడికి రావాలి. ఐపీఎస్ వారి యొక్క సూచన మేము రావడం జరిగింది సార్. అదేవిధంగా ఈ యొక్క ఓల్డేజ్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమం అంతా బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడ కావాలన్నా కూడా వెళ్ళడం మీకు సపోర్ట్ గా మేము ఉంటామని. సో ఈ ప్రోగ్రామ్ ని మా ఈ ఒక ట్రైనింగ్ భాగంలో విలీనం చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. సో ఇంతమందిని ఈ 15 మెంబర్స్ని మనం ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రులను చూసుకోవడానికే చికాకు పడుతుంటాం. ఒకనొక సందర్భంలో వాళ్ళని అరుస్తూ ఉంటాం. అందులో అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇందులో ఎవరో ఏదో ఒక టైంలో మనం చిన్నపిల్లలని ఏ విధంగా మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూసుకుంటారో వాళ్ళు పెద్ద ఎంత అవుతున్నా వాళ్ళు కూడా సేమ్ అదే ఏజ్ చిన్నపిల్లలాగా మనం ట్రీట్ చేసినప్పుడే వాళ్ళని చూసుకోగలం. సో ఆ మైండ్ సెట్ అనేది మనం ఇప్పుడు నుంచి డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు ఏజ్ పెరిగిన కొద్దీ మనం కొంచెం ఏజ్ మీద వస్తున్న కొద్దీ వాళ్ళు కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు. ఎప్పుడు కానీ 60-70 ఇయర్స్ దాటితే పెద్దవాళ్ళలో అల్జీమర్స్ అనేది ఒక సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. వాళ్ళు వస్తువు ఎక్కడ పెట్టిలో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోలేరు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం చిన్న ఏజ్లో మనం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 3-4-5 ఇయర్స్ వచ్చే వరకు మనకు కూడా ఏం తెలియదు. సో మనం తప్పటడుగులు వేసినా కానీ వాళ్ళే మనల్ని సరి చేయడం కానీ, మనకు ఏ విధమైన అవసరాలు ఉన్నా కానీ చెప్పకుండా కానీ వాళ్ళు తీరుస్తూ ఉంటారు. సో యాజ్ సేమ్ అలాగే వాళ్ళు 60 ఇయర్స్ 70 ఇయర్స్ పైబడిన తర్వాత వాళ్ళకు కూడా చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. వాళ్ళు ఏది పెట్టిన వస్తువు ఒక దగ్గర పెట్టింది గుర్తుంచుకోరు. సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకొని ఓకే మనం చిన్నప్పుడు ఇలా చేస్తాం కాబట్టి మన తల్లిదండ్రులు ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానంగా ఉంటారు. కానీ మైండ్ సెట్ మనకుంటేనే వాళ్ళని మనం బాగా చూసుకుంటాం. అంతేగాని వాళ్ళని ప్రతిదానికి చిరాకు పడితే వాళ్ళు కావాలని ఏం చేయరు. జస్ట్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. మన ఇంట్లో కూడా అప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడనే వాళ్ళు మనం కొంచెం ఇబ్బంది ఉన్నాం, అక్కడ ఉమ్మేయడం కానీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం చిన్నప్పుడు అవన్నీ వేసి వచ్చినాం ఈ స్టేజ్కి. సో మనం కూడా 70 ఇయర్స్ దాటినప్పుడు అలాంటివి ఖచ్చితంగా చేస్తాం. సో దానికే నా ఇల్లు ఖరాబ్ అవుతుంది, గొడవలు ఖరాబ్ అయ్యి చాలా చూశాను నేను. అంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. వేరే వాళ్ళ దగ్గర గొడవలు పడి వచ్చాను. మా దగ్గర పెట్టిన కూడా చిన్న ఇట్లా అమ్మనాలతో గొడవ పడి గొడవలు పడే సంఘటనలు కూడా చూశాను నేను. అవన్నీ చూసి చెప్తున్నాను. సో ఇంట్లో మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మను అదేవిధంగా భార్యను ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే మన ఉద్యోగం సాఫీగా సాగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ మన ఉద్యోగరీత్యా మనం అక్కడిక్కడ ఉంటాం. ఫోన్లలో ఈ టార్చర్ ఉంటుంది. మీ అమ్మ ఇలా చేశారు, మీ భార్య ఇలా చేసిందని చెప్పి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ఉద్యోగంలో ఏది ఉన్నా కానీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అన్నిటిగా బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళ కూడా చిన్నపిల్లలాగా ట్రీట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోగలం.